అవినీతి పరులకు శిక్ష తప్పదు అంటే బీజేపీలో తప్ప ఏడున్న అవినీతి పరుడే. అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములు. ప్రధాని మోడీ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసింది, కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్ అనడం అంబేద్కర్ ను అవమానించడమే. 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కాగా గెలుస్తుంది. బతికినన్ని రోజులు దేశం కోసమే పనిచేస్తానని వెల్లడి. నాగర్ కర్నూలులో బీజేపీ విజయ సంకల్ప సభ. దేశంలో అవినీతి పరులు ఏ ఒక్కరూ తప్పించుకోవడానికి వీల్లేదని, తప్పు చేసిన వాళ్లకు తగిన శిక్ష పడాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, తెలంగాణ ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జనానికి ఎంత కోపం ఉందో ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారని, ఆ దెబ్బకు బీఆర్ఎస్ తోక ముడిచిందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతి కుంభకోణాలకు అన్నదమ్ములు లాంటివని విమర్శించిండు నరేంద్ర మోడీ. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే 6,066 కోట్లకు 6,000 చిల్లర కోట్లకు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసిందో ఆ 6,000 కోట్ల రూపాయలు ఏ నీతి పరుడు అవినీతి చేయకుండా సంపాదించి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందో నరేంద్ర మోడీ గారు చెప్పాలి. సో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవినీతి పార్టీలు అన్నటువంటి మోడీ, సరే మోడీకి సంబంధించినటువంటి పార్టీ మరి 6,000 కోట్ల రూపాయల బాండ్స్, ఆ బాండ్స్ వెనకాల జరిగినటువంటి భాగవతాలు ఇది దేశ ప్రజల ముందు చెప్పి, సార్ వాళ్ళు మాత్రమే అవినీతి చేసి మేము ఎక్కడ అవినీతి చేసినామని చెప్పేసి అన్న విషయాన్ని నరేంద్ర మోడీ చెప్పుకుంటే బాగుంటుండేది. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 6,000 కోట్ల రూపాయల బాండ్స్ కొనుగోలు చేసినటువంటి కంపెనీలన్నీ కూడా ప్రజల సొమ్మును దోచుక తిన్న కంపెనీలు. ఈడీ ఐటీ దాడులు జరిగిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు. సో ఆ ఎలక్ట్రల్ బాండ్లలో కూడా ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే ఆ మొత్తం పరిశీలించినప్పుడు చాలా తెలివిగా, చాలా ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక ముఖ్యమంత్రి గురించి పేరెందుకు లేక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటూ అన్నాం కదా, ప్రతిపక్షాలను నిందిస్తారు తప్ప ముఖ్యమంత్రి తిన్నాడు కాబట్టి ఎప్పటికీ ఆయన పీఠంలో ఉంటాడని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి అనుకున్నట్టే నరేంద్ర మోడీకి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చినటువంటి కంపెనీలు కూడా చాలా స్ట్రాటజికల్ గా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మెగా కంపెనీ ఉందనుకోండి. మెగా కంపెనీ ఎన్ని బాండ్లు కొన్నది? 1000 కోట్ల బాండ్లు కొన్నది. 1000 కోట్ల బాండ్లు కొనండి మెగా కంపెనీ అటు పెడితే, ఫ్యూచర్ గ్రూప్ అనే కంపెనీ దాని వార్షిక ఆదాయం 217 కోట్లు లాభము, అది చేసిన దానం 1300 కోట్లు. వార్షిక ఆదాయం 200 కోట్లు. ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు 1300 కోట్లు. అందులో ఏం చేస్తారు? మళ్ళీ 1300 కోట్లు ఎంత స్ట్రాటజీకి ఇచ్చుకుంటూ వచ్చారంటే పెద్దోని పెద్ద వాటా, చిన్నోని చిన్న వాటా అన్నట్టుగా నరేంద్ర మోడీ పార్టీకి ఉన్నట్టు 50, 60, 65% వాళ్ళకు, వాళ్ళ తర్వాత ఉన్నటువంటి పార్టీకి 10-15%, వాళ్ళు ఎన్నుకోవాలన్నా ఇంకొక 5%, అందరికంటే ఎన్నుక ఉన్న చిన్నగా ఉన్న నిన్న ఉన్న పుట్టిన జనసేన పార్టీకి 0.1%. ఇట్లా ఎలక్ట్రల్ బాండ్లలో కూడా ఆ కంపెనీలు ఇచ్చినటువంటి బాండ్ల వివరాలు చూసినప్పుడు అత్యధికంగా అవినీతి సొమ్ము భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళింది, బరాబర్ పోయింది, దాంట్లో డౌటే లేదు. ఇక మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు కదా, నన్ను చూసి ఓటేయండి అంటున్నాడు. మీ అభ్యర్థిని చూసి ఓటేయమని చెప్పు. చూద్దాం. అది మీ అభ్యర్థిని చూసి, మా అభ్యర్థి ముఖం చూసి ఓటేయండి, మా అభ్యర్థిని నా ముఖం చూసి గెలిపియండి అని అంటే ఏందన్నట్టు దాని అర్థం కదా. ఇక్కడ మేము పెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో ఇక్కడ వాళ్ళు ఉత్తోలని చెప్తాను కదా, చెప్పక ఓ రకంగా చెప్తున్నట్టే కదా. ఇక రెండో విషయం ఏంటంటే 400 సీట్లు పక్కా గెలుస్తాం. ఒక దాంట్లో ఒక చిన్న విశ్లేషణ వచ్చింది. అబ్కి బార్ 400 పార్, ఎలా గెలుస్తావు మోడీ అని చెప్పి క్వశ్చన్ మార్క్తో ఒక ఆయన తను ఎక్కడి నుంచో సేకరించి పెట్టినట్లు అది కొంత వాస్తవానికి దగ్గర కనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. మొత్తం లోక్సభ సీట్లు 543 సీట్లు మొత్తం లోక్సభ. నిజంగా భారతీయ జనతా పార్టీ 400 గెలుస్తుందా? గెలవాలంటే ఉన్న అవకాశాలు ఏంది? రజనీ వచ్చింది కాబట్టి మంచి టాపిక్ ఇది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, తమిళనాడు 39, తమిళనాడు 39, కేరళ 20, తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 25. రాసుకో ఏమన్నా అని నోటికే. తమిళనాడు 39, ఆంధ్రప్రదేశ్ 25, ఏపీ 25, కర్ణాటక 28, తెలంగాణ 17, కర్ణాటక 28, తెలంగాణ 17, పుదుచ్చేరి 1, కేరళ 20, కేరళ 20, 39, 25. ఎన్ని వస్తున్నాయి? 5, 10, 11,
11, 12, 13, 130 చిల్లర వస్తాయి. మనం తప్పేసింది టోటల్ ఫిగర్ కానీ ఇది ఫిగర్ కరెక్ట్. 5, 5, 10, 10 8, 8, 16, 5, 21, 9, 30 టోటల్ 30 వేసుకో. 0, 0, 3 సైడ్ ఒకటిన్నా 3, 13, 3, 4, 6, 8, 11, 2, 13, 130 బరాబర్. 130. ఇక్కడ మనోళ్ళు ఇక్కడ కేరళ మిస్ అయ్యారు అన్నాడు. మనం కేరళ యాడ్ చేస్తారు 130. రైట్. ఇక్కడ 130 సీట్లు ఉన్నాయి. ఈ 130 సీట్లలో కేరళలో భారతీయ జనతా పార్టీ గెలిచేది ఎన్ని సీట్లు ఉంటాయి? 0. యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్. తమిళనాడులో 2, 1 లేదా 2, 1 లేదా 2 వేసుకో. 2 వేసుకో. గదనంగా. ఆంధ్రప్రదేశ్ లో 2 వేసుకో. 2. తర్వాత కర్ణాటకలో 20 వేసుకో. ఎక్కువ 20 అనుకుందాం. వాళ్ళ స్వీప్ వాళ్ళ అనుకుందాం. తెలంగాణలో 4 వేసుకో. 4 వేసుకుందాం. పుదుచ్చేరి 0. వీళ్ళు మొత్తం గెలిచేటి 28. 130లో 28 గెలిచే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ. ఇంకొక లెక్క ఉన్నది ఇది. నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. అవి 20 నీకు చేస్తున్నాను. నా ఫోన్ లే అలాగ పడుతుంది. నెక్స్ట్ పంజాబ్. అందులో 28. పంజాబ్ మొత్తం 28. అందులో 130లో అవుట్ ఆఫ్ 130లో 28. నెక్స్ట్ పంజాబ్లో ఎన్ని? పంజాబ్ కాదు, మొత్తం ఇంకెన్ని మిగులుతాయి? 130 బోంగా ఇప్పుడు ఇచ్చిన టోటల్ 130లో ఇవి బీజేపీ గెలిచే సీట్లు. ఇవి టోటల్ సీట్లు. ఇందులో పోతే ఇంకా 413 సీట్లు మిగులుతాయి. అంతేనా? అంతే. అదంతా సౌత్ ఇండియా. ఇక ఇందులో యూపీలో 80 సీట్లు. యూపీలో 80. బీహార్లో 40. మహారాష్ట్ర 48. ఎంహెచ్ 48. వెస్ట్ బెంగాల్ 42. 42. ఒరిస్సా 21. ఒడిస్సా 21. పంజాబ్ 13. ఇవి 244 ఓవరాల్ గా. ఇవి మొత్తం కలిసి 244. ఓకేనా? 244లో యూపీలో 2019లో బీజేపీ గెలిచిన ఎన్ని? 64 సీట్లు గెలిచినాయి. 64 2019లో గెలిచినాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో పుల్వామా ఎఫెక్ట్ తో జరిగినటువంటి అవి. సరే, ఈసారి అక్కడ అయోధ్యలో రామ మందిరం కట్టారు కాబట్టి ఇంకో 2-3 పెంచారు. అది ఏమైతుంది? పెంచు. ఇగో పెంచుదాం. అయినా కూడా ఈసారి ఒక 70. ఈసారి అట్లా రావు కాక. ఎందుకు చెప్తున్నా అక్కడ ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ తో సీట్లు పంచుకున్నాయి. వీళ్ళు చేసిన కాడ వాళ్ళు చేయరుగా. అర్థమైందా? ఆ ఎఫెక్ట్ తోని ఇది 50కే వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక లెక్క ఉన్నది. మళ్ళా మాయావతి బీజేపీతో కలిసింది కదా, పరోక్షంగా కలవచ్చు. కానీ బీజేపీ క్యాడర్ ఎప్పుడు, బీఎస్పీ క్యాడర్ ఎప్పుడు బీజేపీ కోటేయరు. అయితే ఇక్కడ అక్కడేనే జరుగుతున్నటువంటి ట్విస్ట్ అంతా కూడా ఎప్పటిదాకా కూడా నరేంద్ర మోడీ అని టీం చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే దేశవ్యాప్తంగా బీఎస్పీను ఎంఐఎంను వాడుతూ సో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి దళిత్ గాని, తర్వాత రెండోది మైనార్టీస్ ని క్రమేణా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి లాగడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనార్టీలలో ఒక ఐక్యత వచ్చింది. ఈసారి మైనార్టీలు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కూడా ఈసారి కాంగ్రెస్ కి ఆడేటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది 100%. కాబట్టి నా అంచనా ప్రకారం ఈ 64 ప్లేస్ లో తక్కువలో 35 వీళ్ళు వేస్తున్న అంచనా, వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా 35 సీట్ల వరకు మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉంది అక్కడ అని చెప్తా ఉన్నారు. ఇక ఆ తర్వాత బీహార్ తీసుకుందాం. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి దాదాపు 30 పైగా సీట్లు గెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్నటిసారి ఎన్నికల్లో బీజేపీ నితీష్ కలిసి పోటీ చేసినాయి. ఈసారి మళ్ళా అవి 2 ఉన్నాయి. కాబట్టి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అక్కడ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. అక్కడ దాదాపుగా 40 సీట్లలో 38 కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ 2 సీట్లు ఈ పక్షానికి వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. ఇక మహారాష్ట్ర విషయానికి వద్దాం.
మహారాష్ట్రలో 41 సీట్లు ఇదివరకు లాస్ట్ టైం గెలిచింది బీజేపీ శివసేన కూటమి 41 గెలిచింది. ఇప్పుడు ఎన్సీపీ ఏది ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇక్కడ లాస్ట్ టైం వీళ్ళు గెలిచిన 38. ఎవరు బీహార్ లో ఈ కూటమి గెలిచింది 38 అంతే కదా. ఇక్కడ మహారాష్ట్రలో గెలిచిన 42 లాస్ట్ టైం. ఈసారి వాళ్ళ లెక్క ఎంత అంటే కనీసం 20-25 అట్లా వస్తుంది వచ్చు అనుకుందాం. మహారాష్ట్రలో 41 గెలిచినాయి. 41 ఒక్క నిమిషం 41 లాస్ట్ టైం. ఓకే. వెస్ట్ బెంగాల్ లాస్ట్ టైం 18 వచ్చినట్టున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీకి లాస్ట్ టైం 18 మేబీ 18 అంతే ఎగ్జాక్ట్ ఉన్నది కింద. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 30 వస్తాయి దీదీకి అంటున్నారు. దీదీకి 30 అవుతాయి ఈ బీజేపీ. ఇప్పుడు వచ్చేటి ఇప్పుడు ప్రెసిడెంట్కి వచ్చేటి 10 తీసుకో 10 వేసుకో. ఒడిశాలో 21 21లో మొత్తం అదే వస్తుంది బీజూ జనతా దళ్. కాబట్టి ఈడొక 5-6 వేసుకో. పంజాబ్ అయితే 0. పంజాబ్ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి కాబట్టి 0. ఇక ఎన్ని అయితే అన్నాయి? వాళ్ళు ఢిల్లీ రాజకీయం కదా ఒకటే నేర్పితే వాళ్ళు ఫీల్ అవుతారు. రైట్ 78 అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం 244లో ఇవి 78. ఓకే. ఇప్పుడు ఎంత అయితే ఉన్నాయి దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అంటే 374 సీట్లు. ఓవరాల్ వాళ్ళకి వచ్చేటి అంటే వాళ్ళకి వచ్చేటి ఏంటంటే 106 సీట్లు. 106 సీట్లు. ఇంకా దీంతో పాటు ఇక బీజేపీకి పట్టున్నాయి కొన్ని ఉన్నాయి కదా. బీజేపీకి పట్టున్నటువంటి గుజరాత్ 26, హర్యానా 10, మధ్యప్రదేశ్ 29, ఎంపీ 29, రాజస్థాన్ ఆర్జే 25, జమ్మూ కాశ్మీర్ 6, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 4, ఇవన్నీ కలిపి 100 అవుతాయి. ఇవన్నీ కలిపి 100 అవుతాయి కింద. ఓకేనా? ఇవన్నీ కలిపి 100 సీట్లు. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో ఇందులో గెలిచేది దాదాపు 70 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అంటే నీకు గుజరాత్ స్వీప్ చేస్తారు వాళ్ళు క్లియర్ గా. సరే హర్యానా దీంట్లో ఒక ట్విస్ట్. మధ్యప్రదేశ్ లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి 4-5 సీట్లు వస్తాయి. 5 పైన వస్తాయి కాంగ్రెస్ స్వీప్ చేయరు. అది లాస్ట్ టైం వీళ్ళు మధ్యప్రదేశ్ స్వీప్ చేసారు. ఒకటే సీట్ 28 కొట్టిర్రు. రాజస్థాన్ 25 కొట్టిర్రు. గుజరాత్ 26/26 కొట్టిర్రు. జమ్మూ కాశ్మీర్ లో 3 సీట్లు వచ్చినట్టున్నాయి వాళ్ళ లాస్ట్ టైం. హిమాచల్ ప్రదేశ్ 4 3 వచ్చినట్టున్నాయి బీజేపీకి. అయితే ఈసారి ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే రాజస్థాన్ లో 25/25 కాదు 15-10 అట్లా ఒక మిక్స్డ్ రిజల్ట్ ఉంటది. గుజరాత్ కూడా నాకు తెలిసి 26/26 లాస్ట్ టైం ఎలక్షన్ చేశారు. కానీ ఈసారి కనీసం 4-6 స్థానాలు 4 to 6 సీట్స్ మధ్యలో వాళ్ళు కోల్పోతారు. 20 స్థానాల వరకు వాళ్ళ గుజరాత్ లో వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ అయినప్పటికీ భారీ మెజార్టీ ఉండొచ్చు. కానీ లాస్ట్ టైం 0 కదా కాంగ్రెస్ కూటమి కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ. సేమ్ దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క పొత్తు గుజరాత్ లో కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా 3-5% మధ్య ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి గుజరాత్ కూడా వాళ్ళు అనుకున్నంత కేక్ వాకేం కాకపోవచ్చు. అయితే గుజరాత్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇప్పుడు మన వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రామాలయం ఎఫెక్ట్ అయోధ్య ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో పాపం వాళ్ళందరూ కూడా ఇక రాముడు మన దేశానికి వచ్చినట్టే రాముడిని మోడీ రూపంలో చూసుకుంటా ఉన్నారు. రామునికి మోడీకి ఏం సంబంధం చూస్తా ఉన్నారు వాళ్ళు. నిజంగా ఒక మాట, నిజంగా భారతీయ జనతా పార్టీ రాముడి వ్యవహారం మొత్తం భగవంతుడే ఆయన సర్వాంతర్యం అన్ని చూసుకుంటాడు అనుకుంటే నామినేషన్ లేచింటికానే ఉంటారు. రాముడు గెలిపిస్తాడు అంతే. రాముడు గెలిచినట్టే. సో అయితే ఇక్కడ ఎంత చూసుకున్నా కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్ లో, అస్సాంలో 9 సీట్లు గెలిచింది బీజేపీ. మొత్తం 80 సీట్ల ఎంపీ సీట్లను ఈ రాష్ట్రాల్లో గెలిచింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు 40 సీట్లను కోల్పోతా ఉంది. ఆ తర్వాత ఇంకొక లెక్క చూసుకుంటే
గుజరాత్ 26, హర్యానా 10, మధ్యప్రదేశ్ 29, రాజస్థాన్ 25, జమ్మూ కాశ్మీర్ 6, హిమాచల్ ప్రదేశ్ 4 కలిపి మొత్తం 100 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 70 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఇందులో 70 వస్తాయి మొత్తం కలిపి అనుకుందాం. అప్పుడు ఇంతకుముందు మనం 106 సరే ఓవరాల్ గా ఇంకా రిమైనింగ్ ఆఫ్ ఇప్పటికీ ఈ 100 సీట్లను కలుపుకుంటే మనం కౌంట్ చేసినటువంటి సీట్లు అని చెప్పు. టోటల్ సీట్స్ సౌత్ ఎంత? సౌత్ 130 అన్నాం కదా. ఇగో 130 సౌత్, మొత్తం 374లో 106 వచ్చింది. ఇంతకుముందు ఇవి 100 కలపలేదు మనం. ఇప్పుడు ఈ 100 కలపాలి. ఈ 100 కలుపు, ఇవి 70 కలుపు వాళ్ళకు, అంతే కదా. అంతే 474లో వీళ్ళకి వస్తున్నాయి ఎంత? 176 సీట్లు 474లో. ఇంకా మనం లెక్క తేలాల్సిన ఎన్ని మిగతా అన్ని కూడా అన్ని కలిపితే 534లో ఒక 65 సీట్లు. ఇవి 26, అవి 43. 26, 43 అంటే 69. అవన్నీ కలిపి సో 69 సీట్లలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ 69 వచ్చినాయి అనుకో. 69 రావు. నార్త్ ఈస్ట్ అట్లా ఉండదు. నీకు త్రిపుర లాంటి రాష్ట్రాల్లో త్రిపురలో 2 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. అక్కడ కంప్లీట్ మైనార్టీస్ అంత ఈజీ ఉండదు. అస్సాంలో కూడా మనం అనుకున్నంత ఈజీ ఉండదు. ఏజేపీ మణిపూర్ మొన్న హింస చూసినాం కదా, మొత్తం ఈశాన్య మణిపూర్ హింస చూసిన తర్వాత మైనార్టీలలో నీకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో అంత వాళ్ళు అనుకున్నంత కేక్ వాతావరణం ఉండదు. నాకు తెలిసి నేను అనుకుంటున్నా 69, 60లలో 30-39 అట్లా ఉండొచ్చు రిజల్ట్. 40 వేసుకో, 40 సీట్లు 40 వేసుకున్నా నీకు పూర్తి మెజార్టీ లేనే లేదు కదా. 216 కాడ అవుతారు. ఎన్డీఏ పక్షాలు కొంత తీసుకొస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. 400 సీట్లు ఎట్లొస్తాయి ఓన్లీ బీజేపీకే? నువ్వు పోటీ చేసే స్థానాలే 375 దాటనప్పుడు 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇంకా వండర్ ఏంటంటే అసలు నీకు ఎన్డీఏ సంబంధించిన పొత్తు ఏదైతే ఉన్నదో, ఎన్డీఏ పొత్తు రాష్ట్రాల్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 20 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 6 స్థానాలు అంటే 20 స్థానాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కోల్పోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పోటీ చేయట్లేదు. ప్లస్ మహారాష్ట్రలో కూడా నీకు ఉన్నది కూటమి అలయన్సే. అక్కడ అజిత్ పవార్ పార్టీకి ఇవ్వాల్సిందే, తర్వాత ఏక్నాథ్ షిండే పార్టీకి ఇవ్వాల్సిందే. 40 స్థానాలు అట్లా చేస్తేనే 375 దాటలేదు. పోటీ చేసే స్థానాలే దాటలేవు. నువ్వు బీహార్ పోతే నితీష్ కుమార్ కు సగం సీట్లు ఇవ్వాల్సిందే, ఈయన సగం సీట్లు పోటీ చేయాల్సిందే. నువ్వు మహారాష్ట్ర అండ్ నీకు బీహార్ ఈ 2 రాష్ట్రాలు 80 సీట్లలో నువ్వు పోటీ చేసి అక్కడనే 40 సీట్లు కోల్పోతున్నావు. ఏపీ 20 సీట్లు కోల్పోతున్నావు. 45 + 20 65. నువ్వు మహారాష్ట్రలో 39 స్థానాలు, సార్ తమిళనాడులో 39 రాష్ట్రాల్లో పోటీ చేసినా లెక్కలేదు. 39 స్థానాల్లో పోటీ చేసినా నువ్వు లెక్కలో లేవు. కాబట్టి కేరళ 20 స్థానాల్లో పోటీ చేసినా నువ్వు లెక్కలో లేవు. కాబట్టి అదంతా ఈ అబ్కీ బార్ 400 పార్ ఇదంతా ఉత్తముచ్చట్నే కనిపిస్తా ఉంది. ఇదేదో చూమంతర్ కాల్ లెక్క కనిపిస్తా ఉంది. మైండ్ గేమ్ అనేటువంటిది ఆడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి. నాకైతే గట్ల అనిపిస్తా ఉంది. మరి నువ్వేమంటావు? అంటే వాస్తవ పరిస్థితి ఇది. వాస్తవ పరిస్థితి వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. అయిపోయింది మోడీ వచ్చేసిండు అంటే. మనకు 2004 ఎన్నికలలో అనుకుంటా నేను అటల్ బిహారీ వాజ్పేయి కూడా దేశం వెలిగిపోతుంది, అద్భుతంగా ఉన్నది అనేది ఎట్లా పెట్టాడు, ఇండియా ఈజ్ షైనింగ్ అన్నాడు. సేమ్ ఇప్పుడు కూడా అయిపోయిందంట, మళ్ళీ మోడీ అయినట మళ్ళీ మోడీ అయినట అన్నటువంటి విషయాన్ని. 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కా గెలుస్తుంది. నువ్వు పోటీ చేసేటి 400 లేనప్పుడు హౌ ఇస్ పాసిబుల్? అంతే కదా. ఇది అందరూ ఆలోచన చేయాలి.